అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం చతుర్దశి ఆశ్లేష నక్షత్రం ఆదివారం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఆశ్లేష నక్షత్రం అనగానే సర్ప నక్షత్రం అని, రాహు నక్షత్రం అని, సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రం అని విశేషంగా పూజిస్తూ ఉంటాం. ఆదివారం ఆశ్లేష నక్షత్రం నాగదేవతలు అధిపతి. ఈరోజు నాగదేవతల స్మరణ చేయడం వలన వంశాభివృద్ధి, సత్సంతానం, కుటుంబ గౌరవం, కుటుంబ కళ్యాణం ప్రాప్తిస్తాయి. గౌరవం ప్రాప్తించాలన్నా, ప్రకృతి సహకరించాలన్నా ప్రకృతి దేవతలైన నాగదేవతల అనుగ్రహం కూడా మనపై ఉండాలి. అందువలన ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం ఆదిశేషాయ నమః, ఓం ఆదిశేషాయ నమః, ఓం ఆదిశేషాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన సర్పదేవతల అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అయితే రేపు చాలా విశేషమైనటువంటి రోజు. రేపు సోమవారం అమావాస్య, పద్మక యోగం ఉంటుంది. రేపు ఏం చేసినా కూడా అది జరిగే తీరుతుంది. అటువంటిది పద్మక యోగం. సోమవారం అమావాస్య వస్తే సోమ అమావాస్య వ్రతం ఆచరిస్తూ ఉంటారు. మీరు అనుకున్నది జరగాలంటే శివభక్తులు రేపు ఉదయాన్నే తలస్నానం ఆచరించి మర్రి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేసి ఓం నమ శివాయ అనుకుని మీ మనసులో ఉన్న కోరికని సంకల్పం చేసుకొని వస్తే అది చిటికిలో జరిగిపోతుందట. ఇది శివభక్తులకి. అయితే విష్ణు ఆరాధకులైతే రేపు ఉదయాన్నే రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేయడం వలన సంతానం లేని వారికి సత్సంతానం ప్రాప్తిస్తుంది. సంతోషం, సుఖం ప్రాప్తిస్తాయి. అనుకున్నది జరుగుతుంది. శివభక్తులు మర్రి చెట్టు, విష్ణు ఆరాధకులు రావి చెట్టుకి ఈ వ్రతం ఆచరించాలి. మర్రి చెట్టు కింద శివ మంత్రాలని, రావి చెట్టు కింద విష్ణు లక్ష్మి మంత్రాలను జపిస్తే కూడా సంకల్పం సిద్ధిస్తుంది. అంతేకాదు రేపు అమావాస్య సోమవారం కాబట్టి శాకాహారం మాత్రమే భుజించాలి. వేరే ఆహారాన్ని భుజించడం వలన రాజసిక గుణాలు అధికమై భ్రష్టము అనేవి ప్రాప్తిస్తాయి. ఈరోజు పితృదేవతలను పూజిస్తారు. గోవుకి గోగ్రాసం అందించడం, బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇవ్వడం, పిండ ప్రదానం చేయడం వలన, మోక్షనారాయణ బలి చేసిన, నదీ తీరంలో తిలతర్పణం చేసినా కూడా పితృలకి మోక్షం ప్రాప్తిస్తుంది. మరియు పితృదేవతల ఆశీస్సులతో వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదోషాలు తొలగిపోతాయి. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఆశ్లేష నక్షత్రం ఆదివారం. ఇంట్లో చిన్న శివలింగం ఉంటే ఆ శివలింగం పైన నాగపడగను అలంకరించి తర్వాత పాలతో అభిషేకం చేసి తర్వాత గంధాన్ని అలంకరించి పుష్పాలతో పూజించి మహామంగళ నీరాజనాలు అనంతరం అభిషేకించిన పాలను తీర్థంగా స్వీకరించి అలంకరించిన గంధాన్ని కుటుంబంలో ఉన్న వారంతా నుదుటిన ధరించడం వలన సంతానం లేని వారికి సత్సంతానం ప్రాప్తిస్తుంది. ఆరోగ్యం మరియు నాగదేవతల అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అయితే ఏదైనా సంకల్పం త్వరగా నెరవేరడానికి గురువుగారు ఒక మంచి రహస్య ప్రక్రియని తెలియజేయబోతున్నారు. అదేంటి అంటే, పూర్వీకులు ఒకటే మాటను చెప్పారు, ఎప్పుడు నువ్వు ఏది తలుచుకుంటూ ఉంటే అదే జరిగి తీరుతుంది అని. ఎందుకంటే మనం దేనినైతే ఎక్కువ కోరుకుంటామో అదే ఖచ్చితంగా జరిగిపోతుంది. ఇలా మీరు మంచిది ఏదైనా జరిగే తీరాలని అనుకుంటే రోజు ఉదయం 3:30కి లేచి స్నానం చేసి ధ్యానం చేయాలి. 9 నిమిషాల ధ్యానం. ధ్యాన ముద్రలో ప్రశాంతంగా కూర్చుని తూర్పు దిశగా కూర్చుని ముందుగా 8 సార్లు గట్టిగా ఊపిరి పీల్చి వదలాలి. తర్వాత ప్రాణాయామం చేయాలి. 8 సార్లు ఎడమవైపు గాలిని తీసుకుని కుడివైపు వదిలేయాలి. అలా ప్రాణాయామం 8 సార్లు చేయాలి. అదైన తర్వాత కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చి వదిలేటప్పుడు మధ్యలో 1 సెకండ్ గ్యాప్ వస్తుంది. ఆ టైం పైన మీరు మీ దృష్టిని పెట్టి అలాగే 5 నిమిషాలు చేయాలి. తర్వాత మీలో ఒక అద్భుతమైన వెలుగు వచ్చినట్టు ఊహించుకోవాలి. అంటే మిమ్మల్ని మీరు ఒక లైట్ లాగా, ఒక దీపంలాగా ఊహించుకోవాలి. మరియు మీ పక్కన ఉన్నటువంటి అందరినీ కూడా, అన్నింటిలో కూడా ఒక జ్యోతి ఉన్నట్టు ఇమాజినేషన్ చేసుకోవాలి. అయిన తర్వాత మీరు దేన్నైతే అనుకుంటున్నారో, మీరు ఏ సంకల్పం, ఏ కోరిక అయితే మీరు తీరాలి అనుకుంటున్నారో అది జరిగినట్టు ధ్యానంలోనే ఊహించుకోవాలి. ఇలా ప్రతిరోజు వారం రోజుల పాటు చేయడం వలన ఖచ్చితంగా మీ కల నెరవేరుతుంది. ఇది 3:30 నుండి 5 గంటల లోపల మాత్రమే చేయాలి.
తరువాత మళ్ళీ నిద్రపోకూడదు. అలా అని పగలు కూడా నిద్రపోకూడదు. రాత్రి త్వరగా పడుకుని 3:30కి లేచి ఈ ప్రక్రియని ఆచరించాలి. శాకాహారం మాత్రమే భుజించాలి. దీని వలన అపారమైన దైవశక్తి మీలో కనిపిస్తుంది. మీ కల నెరవేరుతుంది. కానీ ఈ రహస్య విద్య అనేది కేవలం తెలిసిన వారు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని అన్ని వయసుల వారు ఆచరించవచ్చు. కానీ పిల్లల చేత దీనిని చేయిస్తే వారు జీవితంలో మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి బాగా సహకరిస్తుంది. ఈ విద్యతో మీరు మీ శత్రువులను కూడా స్నేహితులను చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలి. దీని వలన అద్భుతమైన శక్తి ప్రాప్తిస్తుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.